హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఆన్‌లైన్‌లోన కొన్ని నెక్కలైతే మొన్న తీసుకున్నాను చెప్పాను కదా! అదైతే మీకు వీడియో చేసి పెట్టాను కదండీ! అవి ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను. సో, ఫస్ట్ అయితే నెక్కు ఎంతుందో చూసుకోవాలనమాట. మనం కట్ చేసుకుంటాం కదండీ నెక్కు. పెట్టేసుకునే నెక్‌కి కరెక్ట్‌గా వస్తుందా లేదని చూసేసుకోవాలి. అయితే ఇది ఓకే. పొడుగైతే అసలు లేదండి. వెడల్పైతే సరిపోతుంది. ఇగోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ గూడా చేసి చూపిస్తాను టాప్ మీద ఎలాగనేది. కరెక్ట్‌గా క్లాత్ అనేది తీసేసుకోండి. క్లాత్ మీద ఇలాగా పెట్టేసి ఈ ఎడ్జ్‌నేమొచ్చి ఫస్ట్ కుట్టేసుకోండి. ఏ విధంగా ఉందో నెక్కు అదే విధంగా ఎడ్జ్‌ని ఇలాగ కుట్టేసుకొనొచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా వీడియోలో ఈ విధంగా అనమాట. క్లాత్ వెడల్పు, పొడుగు 2 కలిపి చూసుకోండి. ఒకసారి నెక్‌ని బట్టి కట్ చేసుకోండి ఫస్ట్ క్లాత్ అనేది. అయితే వీళ్ళకి హైట్ అయితే లేదండి. హైట్ అయితే ప్లెయిన్ క్లాత్‌ని కొంచెం పైకి ఉంచేసి మిగతాది కిందకి నెక్ వచ్చేటట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అయిపోయింది కదండీ! ఇప్పుడు చూడండి. తర్వాత ఈ నెక్ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లోన చివరని ఎడ్జ్‌ని ఇలా కుట్టి వేసుకొనొచ్చేయండి. అది కర్వ్ చూసారా? చాలా తక్కువ ఇచ్చారనమాట. ఈ కర్వ్ చాలా తక్కువ ఇవ్వడం వల్ల మనం నెక్ చూడడానికి బానే ఉంది గానీ, టాప్ మీద కుట్టేసి వెనక వైపు తిప్పేసరికైతే షేప్ అనేది అంతగా ఎక్కువ బాగా పర్ఫెక్ట్‌గా వచ్చేటట్టుగా అయితే కనిపించలేదు. ఇక చూడండి ఇందులోన చూపిస్తాను. మొత్తం ఇలాగా కుట్టేసినాక ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ తీసేయండి. ఇగోండి ఇలాగా తీసేయండి మొత్తం. కొంచెం ఉంచుకోండి. ఒక పావించు క్లాత్ ఉంటే సరిపోతది. ఈ చివరైతే ఎక్కువ క్లాత్ ఉంది కదా! కొంచెం తీసేస్తున్నాను. ఇలాగా. ఇగోండి. అయిపోయింది కదా! ఈ చివరని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేయండి. మొత్తం రౌండ్‌గా ఇలాగా కుట్టేసుకొనొచ్చేయండి. ఈ ఆన్‌లైన్‌లో తీసుకున్న నెక్కలు కొన్నైతే బానే ఉన్నాయండి. కొన్నైతే చాలా తక్కువ విడ్త్ అనేది, పొడుగనేది ఇచ్చేశారు. ఇంక కొన్నైతే విడ్త్ అయితే చాలా తక్కువ ఉందండి. దాన్ని మనము ఇలా లాగి కుట్టామనుకోండి నెక్ అనేది పైకి లేచిపోద్దనమాట. అలా కాకుండా ఇంకా వీలైతే కుట్టుకోవడం లేదంటే వదిలేయడం బ్యాక్ పెట్టేయాలండి. సో, అయిపోయింది కదా! అలా కుట్టేసినాక ఇలా ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్‌గా. మిడిల్‌గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్డ్ పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసినాక ఇక్కడైతే ఒక టిప్ చెప్తానండి. మిడిల్‌కి కుట్టేసుకొనొచ్చేయండి. నేనైతే కుట్టు వేయలేదు. అలాగైతే మిడిల్‌కి కుట్టేసామనుకోండి క్లాత్ జరక్కుంటూ ఉంటది. నేను అలా కుట్టు వేయకుండా ఓన్లీ నెక్కని మాత్రమే ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో ఇలా కుట్టేస్తున్నాను. అయితే ఇలా క్లాతు జరిగిపోకుండా అంటే పైన ప్యాచ్ వర్కు మళ్ళీ కిందన టాపు 2 జరిగిపోకుండా ఉండాలంటే మిడిల్‌లోకి మనము వర్క్ బ్లౌజ్‌కి ఎలా కుడతామో అలాగే ఒక కుట్టు వేసుకొనొచ్చేస్తే సరిపోద్ది. తర్వాత ఇప్పుడు ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో కుట్టేసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను అలా కుట్టలేదండి. ఇగోండి ఇలాగా సేమ్ ఎలాగుందో అలా కుట్టు వేసుకొనొచ్చేస్తున్నాను. ఇగోండి. అలాగా కుట్టు వేయకపోవడం వల్ల క్లాత్ చూసారా? అటు ఇటు జరిగిపోతుంది. జరిగిపోవడం వల్ల మనకి కొంచెం కష్టంగా అవుతది. అందుకని మిడిల్‌లోనే కుట్టేసుకొనొచ్చేయండి. లేదంటే రౌండ్‌గానైనా ఒక కుట్టు వేసుకొనొచ్చేయండి. ఈ షేపులున్నాయి కదా! ఆ కర్వ్ షేపులు. ఆ షేప్ కంటే ముందుగా ఒక రౌండ్‌గా కుట్టు వేసుకొనొచ్చేసాక, తర్వాత ఇలాగ షేపు ఎడ్జ్‌ని కుట్టేసుకొనొచ్చేసినా సరిపోద్ది. ఈ మిడిల్‌లో వచ్చిన క్లాత్ అయితే తీసేయాలి. ఇగోండి. కొంచెం ఒక పావించి అయితే ఉంచుకోవాలి క్లాతు. ఒక పావించి ఉంచేసి మిగతా అయితే కట్ చేసేయండి. సో, అయిపోయింది కదా! ఇప్పుడైతే చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగొస్తదని. అయితే కర్వ్ అనేది అంత పెద్ద ఎక్కువ ఏమైతే లేదు. రాలేదు. ఇగోండి ఇలా కాట్ అనేది పెట్టేసుకోండి. కొన్ని నెక్కలైతే బానే ఉన్నాయండి. కొన్నైతే బాగా తక్కువగా ఉన్నాయన్నమాట. అంత షేప్ అనేది నీట్‌గా రావట్లేదు. ఇగోండి అందుకు కొనేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని షేపులు కలిపి బానే ఉంటున్నాయా? లేదంటే చూడ్డానికి మాత్రమే బాగా కనిపిస్తున్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కొనేసుకుంటే బెటరు. ఇగోండి చూసారా? మొత్తానికి చిన్నదే షేప్ అనేది కనిపించింది. అంత ఎక్కువైతే లుక్ అనేది రాలేదు. అలాగే వచ్చిన ప్యాటర్న్స్ అన్నీ ఇలాగ లేవండి. కొన్నైతే బానే ఉన్నాయి. కొన్ని మాత్రమే ఈ విధంగా వచ్చాయన్నమాట. ఓన్లీ ఈ నెక్ ఎలాగా వస్తదని నేనైతే స్టిచ్ చేస్తున్నాను. షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారు కదా! పైనైతే ఒక కుట్టు వేసుకొని ఇలాగొచ్చేయండి. ఈ పైన కుట్టు వేసేసినాక సైడ్‌ని అంటే సైడ్ క్లాత్ ఉంటది కదండీ! అది పైకి కనిపించకుండా ఉండాలంటే పక్కన ఇంకో కుట్టు వేసుకొనొచ్చేస్తే సరిపోతది. ఇగోండి ఈ షేప్ కూడా కార్నర్ నుంచి ఇలాగ తీసేసుకొని మళ్ళీ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! వేలు తోటి ఇలాగ అనుకుంటే వస్తదండి. కొంచెం కర్వ్ అనేది వస్తది. లేదంటే ఇంక రౌండ్ వచ్చేస్తదనమాట. మనము ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. సో, అయిపోయిందండి. చూసారు కదా! ఫైనల్‌గా నెక్ అనేది ఈ విధంగా వచ్చింది.
అలాగని బ్లౌజులకైతే బాగానే వస్తున్నాయండి నెక్కలు అనేవి. ఓన్లీ డ్రెస్‌కి ఇచ్చే నెక్కలే, అది కూడా కాస్ట్ బట్టే మనకి వస్తున్నాయండి నెక్కలు కూడాను. ఇదిగోండి పక్కన ఇంక కుట్టు వేసుకొని వచ్చేస్తే లోపలికి వెళ్ళే క్లాత్ అనేది బయటికి రాకుండా ఇంకా అందులో ఉండిపోద్దనమాట ఫిట్‌గా. చూసారు కదా ఆన్‌లైన్‌లో వచ్చిన నెక్కల్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. ఇదిగోండి మొత్తం ఇలా కుట్టేసినాక కుట్టుకొని వచ్చేయచ్చు. లేదంటే ఇదే నెక్కని మనం మెజర్‌తో కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. బాగానే వస్తది. అలాగైతే కర్వ్ అనేది మనం ఎక్కువ తీసుకుంటాం కదా! కట్ వర్క్ అనేది. అప్పుడు ఇంకా డిజైన్ అనేది బాగా కనిపిస్తది. ఇగోండి ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.